హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన చందు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం సోషల్ మీడియా మార్కెటింగ్కి సంబంధించి అసలు హౌ ఇట్ రన్స్ అనేది మాట్లాడుకోవడం జరిగింది కదా. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో రైట్ నో ట్రెండింగ్ అనే యాప్ అంటే ఇన్స్టాగ్రామ్. అసలు ఇన్స్టాగ్రామ్లో టైం స్పెండ్ చేయడం మొదలు పెట్టామంటే అది ఎన్ని గంటలు వెళ్తుందో మనకే తెలియదు. అంటే ఎలా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ వేలలో లక్షల్లో ఇంకోట్లలో కూడా ఉండొచ్చు. సో ఓవరాల్ ఇండియాలో ఇంత పెద్ద మార్కెట్ ఉంది ఇన్స్టాగ్రామ్ ద్వారా కదా. మరి అలాంటి ఇన్స్టాగ్రామ్ని మనం ఎంత ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు, దానికి ఎలాంటి పద్ధతులు యూజ్ చేస్తారు? సో మీరు అడిగిన క్వశ్చన్ అయితే ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఉంది. సో ఇన్స్టాగ్రామ్ అనేది ఏంటంటే చిన్న పిల్లలకు ఉపయోగపడుతుంది, మీడియం ఏజ్ ఆఫ్ పీపుల్కి ఉపయోగపడుతుంది, ఓల్డ్ ఏజ్ ఆఫ్ పీపుల్కి ఉపయోగపడుతుంది, బిజినెస్ పీపుల్కి ఉపయోగపడుతుంది, స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, డాక్టర్స్కి యూజ్ అవుతుంది, దెన్ ఎవరికి చూసుకున్నా ఉపయోగపడుతుంది. మీరు ఎవరికి ఉపయోగపడాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రెండు మాటలు చెప్తా. బిజినెస్ ఓనర్స్కి ఉపయోగపడాలి, కస్టమర్స్కి ఉపయోగపడాలి, ఇంకో పక్కన సర్వీస్ ఇచ్చే వాళ్ళకి ఉపయోగపడాలి అనుకుందాం. ఓకే. దెన్ సో ఇక్కడ మీరు 3 పర్టికులర్ వాటిని హైలైట్ అయితే చేసినారు. ఒకటి బిజినెస్ పీపుల్, కస్టమర్స్, ఎవరైతే సర్వీస్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి. సో 1 after 1 అయితే వస్తా. ఫస్ట్ అయితే నేను 2 కాంబినేషన్లో తీసుకుంటా. ఒకటి కస్టమర్స్, ఇంకోటి బిజినెస్ పీపుల్. సో ఒక ప్రోడక్ట్ అనేది ఒక బిజినెస్ పర్సన్ తీసుకొని వచ్చాడు అంటే ఆ ప్రోడక్ట్ ఎవరికి కావాలి? కస్టమర్స్కి కావాలి. సో ఈ రైట్ సైడ్ దగ్గర ఏంటంటే కస్టమర్స్ ఉన్నారు, ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ దగ్గర బిజినెస్ పర్సన్ ఉన్నారు. సో ఈ కస్టమర్స్ అందరూ కూడా ఎక్కడ ఉన్నారు? ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఈ బిజినెస్ పర్సన్కి కస్టమర్స్ ఎవరు? ఇన్స్టాగ్రామ్లో ఉండే పీపులే. సో ఇప్పుడు ఈ బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ కస్టమర్స్ని రీచ్ అవ్వాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇన్స్టాగ్రామ్కి అయితే రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి ఈ పర్సన్ రాగలిగితే దెన్ ఈ బిజినెస్ పర్సన్కి కావాల్సిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళని ఈ బిజినెస్ పర్సన్ ఏంటంటే తెప్పించుకోవచ్చు. ఇప్పుడు ఈ పర్సన్ ఈ కస్టమర్స్ని తెప్పించుకోవాలి అంటే తను యూజ్ చేయాల్సింది బిజినెస్ పర్సన్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ యాడ్స్. ఇప్పటికిప్పుడు ఏంటంటే ఒక ఛానల్ పెట్టేసి ఒక ప్రొఫైల్ పెట్టేసి ఒక బిజినెస్ పర్సన్ వెంటనే ఓవర్ నైట్కి గ్రో అవ్వలేరు. చాలా పీపుల్ అనుకునేది ఏంటంటే ఓవర్ నైట్కి గ్రో అయిపోతాను. ఓవర్ నైట్కి ఏది గ్రో అవ్వదు. సో మీరు ఆ ప్రాసెస్లో వెళ్ళొచ్చు వీడియోలు చేసుకుంటూ. కాకపోతే ఇనిషియల్ డేస్ నుంచి మీకు కస్టమర్స్ రావాలి అంటే ఇన్స్టాగ్రామ్ యాడ్స్ని ఉపయోగించుకోవచ్చు. ఎవరు? బిజినెస్ పర్సన్. ఓకే. సో ఈ పర్సన్ ఏంటంటే తన బిజినెస్కి ఉపయోగించుకుంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఉండే కస్టమర్స్ని బిజినెస్ వద్దకి డే 1 నుంచే స్టార్ట్ అయితే చేయించుకొని కస్టమర్స్ని తెప్పించుకోవచ్చు. అండ్ ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. బిజినెస్ పర్సన్కి ఇప్పుడు ఎలా కస్టమర్స్ వస్తారో అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వద్దాం. ఇదే కస్టమర్ కూడా కస్టమర్గానే ఉండిపోకుండా తను కూడా డబ్బులు సంపాదించుకోవాలి కదా. సో ఇప్పుడు ఈ పర్సన్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో తనకు కావాల్సినవి కొనుక్కుంటాడు. ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు కదా, ఇదే ఇన్స్టాగ్రామ్ వాడే పర్సన్ ఎందుకు లైక్లే నేను కొట్టుకోవాలి, ఎందుకు కామెంట్లు షేర్లు అదర్ పీపుల్ చేసినట్టువే నేను ఏంటంటే లైక్లు కామెంట్ రూపంలో చేసుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంలో కాకుండా కొద్దిగా భిన్నంగా ఆలోచించే పీపుల్ ఏంటంటే లైక్ ఈ పర్టికులర్ ఇన్స్టాగ్రామ్లో ఏదన్నా ఒక ఆపర్చునిటీ ఉందా, ఇన్ని కోట్ల మంది జనాలు ఉపయోగిస్తున్నారు కదా, కోట్ల మంది ఉపయోగించే దగ్గరే కూడా ఏంటంటే ఆపర్చునిటీలు ఉంటాయి, పీపుల్కి తెలియంది అదే. సో ఇదే ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ ఓకేనా, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ అనేది నేర్చుకుంటే ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్ ఇదే బిజినెస్ పీపుల్కి ఎవరు కావాలి? కస్టమర్స్ కావాలి. ఇదే బిజినెస్ పీపుల్కి ఏంటంటే వీళ్ళు సర్వీస్ రూపంలో ఏంటంటే ఓకేనా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ సర్వీసెస్ కావచ్చు ఆఫర్ అయితే చేయొచ్చు. అప్పుడు ఈ బిజినెస్ పర్సన్కి ఏంటంటే కస్టమర్స్ వస్తారు, ఈ పర్సన్కి బిజినెస్ జరుగుతుంది. ఈ కస్టమర్గా ఉండే పర్టికులర్ పర్సన్కి ప్రోడక్ట్ కావాలి, ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఒక పర్టికులర్ సినారియో అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇతను కస్టమర్గా కాకుండా ఒక వైజ్ పర్సన్గా ఆలోచించి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేది నేర్చుకున్నాడంటే తను ఏమవుతాడు? ఒక పర్టికులర్ సర్వీస్ అనేది ఇదే బిజినెస్ పర్సన్కి ఇవ్వగలుగుతాడు. ఏదైతే బిజినెస్ పర్సన్ ఉన్నా తనకు సర్వీస్ కావాల్సిందే. 100% ప్రతి బిజినెస్ పర్సన్కి కూడా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఏ బిజినెస్ అయినా కావచ్చు, అది ఒక చిన్నపాటి బిజినెస్ కావచ్చు, ఒక పెద్ద బిజినెస్ కావచ్చు, ఏ బిజినెస్కి అయినా కూడా ప్రెజెంట్ కస్టమర్స్ ఆన్లైన్లో ఉండే వాళ్ళని తీసుకురావడం వాళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ స్కిల్ అనేది నీడ్ ఉంటుంది ఓకేనా, ఒక డిమాండ్ అయితే ఉంటుంది. ఆ డిమాండ్ ఉండే దాన్ని మీరు ఒక ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తూ ఉంటే సో దాన్ని నేర్చుకోవడం వల్ల సర్వీస్ రూపంలో ఇవ్వచ్చు. సర్వీస్ రూపంలో కూడా ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ క్లయింట్కి మీరు ఛార్జ్ చేస్తారు. మీరు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకున్నారు అనుకోండి, 15,000 సంపాదిస్తారు, 20,000 సంపాదిస్తారు, 50,000 కూడా సంపాదిస్తారు. కానీ శాలరీ అనేది ఏంటంటే ఒక్కసారి లాగానే వస్తుంది, మంత్కు ఒక్కసారే వస్తుంది. కానీ ఇలా సర్వీస్ రూపంలో ఇచ్చే ఒక స్కిల్ని మీరు నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే సో చాలా పీపుల్కి సేమ్ స్కిల్నే ఇస్తారు, వేరే స్కిల్ కాదు కదా.
ఇప్పుడు ఒక క్లయింట్కి ఒక బిజినెస్ పర్సన్కి కస్టమర్స్ కావాలి, ఇంకో బిజినెస్ పర్సన్కి కస్టమర్స్ కావాలి, 4వ బిజినెస్ పర్సన్కి కూడా కస్టమర్సే కావాలి. సేమ్ ఒకే స్కిల్ నేర్చుకుంటారు, 4-5 మందికి సర్వీస్ అయితే ఇస్తారు. ఇలా మీరేంటంటే ఒక 15,000 రూపీస్ ఒక్కొక్క క్లయింట్ దగ్గర నుంచి చార్జ్ చేసినా కూడా మీరేంటంటే ఒక 4 క్లయింట్ని మెయింటైన్ చేయగలిగితే 60,000 రూపాయలు ఏంటంటే యూ పీపుల్ కెన్ ఏబుల్ టు మేక్ ఎవ్రీ మంత్. ఇదేంటంటే సింగిల్ టైం మళ్ళీ కాదు, ఎవ్రీ మంత్ కూడా రికరింగ్. ఎందుకంటే బిజినెస్ పర్సన్కి ఎవ్రీ మంత్ కస్టమర్స్ కావాలి కాబట్టి ఎవ్రీ మంత్ తను ఏంటంటే పే చేయడానికి 100% ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఫోకస్ చేయాల్సింది, కాకపోతే అందరికీ చెప్పేది, సో ఓన్లీ మనీ వెనకాలే పరిగెత్తకుండా వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది స్కిల్ పైన ఫోకస్ చేస్తే డబ్బులు అనేది ఆటోమేటిక్గా వెనకొస్తాయి. అంటే స్కిల్ విషయానికి వచ్చినప్పుడు అందరు కూడా ఒకే టైప్ గ్రాస్పింగ్ పవర్ అనో లేకపోతే ఒకే విధంగా నేర్చుకునే స్కిల్ ఉండదు వాళ్ళకి కూడా. దీన్ని చాలా అర్థవంతంగా నేర్చుకోవడం, అర్థమైందని ప్రాపర్గా ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్ చేసిన దాని ద్వారా మనం రిజల్ట్ చూడడం. ఈ ప్యాటర్న్ అయినా మీరు ఫాలో అవుతారు వర్క్షాప్లో, లేదంటే ఇంకా డిఫరెంట్గా ఏమైనా ఉంటుందా? మీరు ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ఆడియన్స్కి? సో ఇక్కడ చూసినట్లయితే మనము ఎవరైనా కానీ ఇలా అసలు ఒక డెడికేషన్తో, ఒక డిసిప్లిన్తో, ఒక ఫ్యూచర్ థింకింగ్తో ఉండే పీపుల్, ఇదే దాన్ని ఎందుకు మనం ఉపయోగించుకొని సెటిల్ అవ్వకూడదు అనేసి మన దగ్గరకు వచ్చిన పీపుల్కి మనం ఏంటంటే ఎలా ఈ పర్టికులర్ రియల్ టైం ప్రోగ్రామ్ డిజైన్ చేసినామంటే ఫస్ట్ వచ్చేసి 20% థియరిటికల్ ఫాలో అవుతాం, ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ అనేది అర్థం అవడానికి. సెకండ్ వన్ చూసుకున్నట్టయితే రియల్ టైం ట్రైనింగ్ దాంతో ప్రొవైడ్ చేస్తాం, తర్వాత ప్రాక్టికల్ దాంతో ప్రొవైడ్ చేస్తాం. ఈ 3 పర్టికులర్ ఫార్మేట్తో అయిపోయిన తర్వాత 4th వన్ వచ్చేసి ఏంటంటే నేను ప్రీవియస్ 6 years దాంట్లో ఎలాగైతే వర్క్ చేసి ఓకే అండ్ వర్క్ అవ్వకుండా ఉండే వాటిలో అంతా టైం వేస్ట్ చేసుకున్నాను, డబ్బులు వేస్ట్ చేసుకున్నాను, ఎనర్జీ వేస్ట్ చేసుకున్నాను, ఇలా వీళ్ళు చేయాల్సిన అవసరం లేకుండా ప్రెజెంట్ దానికి ఏది డైరెక్ట్గా వర్క్ అవుతుంది అనేసి ఈ 4th ప్రూవెన్ స్ట్రాటజీ అనే పర్టికులర్ దాంట్లో క్లియర్గా టీచ్ చేయబోతున్నాం. ఈ 4 ఫార్మాట్స్ కూడా ఎలా మనము టీచ్ చేయడం జరుగుతుందంటే బేసిక్ నుంచి అడ్వాన్స్, మీకు జీరో నాలెడ్జ్తో రండి. ఎవ్వరూ కూడా ఏంటంటే నాకు ఈ నాలెడ్జ్, చాలా పీపుల్ అడిగే క్వశ్చను, సో సార్ నాకు ఏంటంటే టెక్నికల్ దానిపైన నాలెడ్జ్ లేదు, నాకు ఫేస్బుక్ ఎలా ఉపయోగించుకోవడం రాదు, ఇన్స్టాగ్రామ్ ఎలా నో వరీస్. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఏంటంటే మనం క్లియర్గా ఏంటంటే స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్తో అయితే ఒక సక్సెస్ని అచీవ్ చేయడానికి ఏదైతే ప్లాట్ఫామ్ కావాలో ఆ ప్లాట్ఫామ్కి కావాల్సిన టైంలో అంతా కూడా వాటిని టీచ్ చేస్తూ ఫైనల్ ఎండ్ గోల్ని రీచ్ అయ్యేలాగా మనమైతే తీసుకొని వెళ్తాం. వండర్ఫుల్ సార్. సో మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి తెలుసుకొని దాని ద్వారా ఈ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కానీ లేకపోతే మీ బిజినెస్ని ఇన్స్టాగ్రామ్లో డెవలప్ చేసుకోవడం, గ్రో చేసుకోవడం కానీ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు మీకు సంబంధించిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.